ఒక సింపుల్గా అండి, తలసేమియా అంటే అందరికీ అర్థమయ్యేలాగా సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, అసలు దీన్ని ఐడెంటిఫై చేయడం ఎలా అనేది ఒక సింపుల్గా చెప్పగలరా ఎవరైనా? తప్పకుండా అండి. థాలసీమియా అనేది అందరూ గుర్తుంచుకోవాలి. గబుక్కని హిమోగ్లోబిన్ అనేది ఎక్కువగా కింద ఉన్నా కూడా పడతా ఉన్నప్పుడు మీరు మందులు వేసుకుంటారు దానికి ఐరన్కి, అది కూడా వాడిన కిందకి వెళ్తాంది హిమోగ్లోబిన్ అన్నప్పుడు, కానీ మీరు ఊపిరి సరిగా తీసుకోలేనప్పుడు మీరు ముందల ఆలోచించాల్సింది థాలసీమియా గురించి. ఇది ఎవరికి తట్టదు. ఇమీడియట్లీ వి థింక్ ఆఫ్ సంథింగ్ బ్లడ్ ప్లేట్లెట్స్ ఆర్ మన ఆలోచన వేరే ఆటకి వెళ్తుంది, కానీ థాలసీమియా వ్యాధి మీదకి వెళ్ళదు. సో నేను కోరేది ఏంటంటే ప్రతి ఒక్కరిని, ఇన్ కేస్ మీ బ్లడ్ కౌంట్ హిమోగ్లోబిన్ డౌన్ అవుతూ ఉన్నప్పుడు మందులు వేసుకున్నా కూడా అది పైకి వెళ్ళనప్పుడు, మీరు ఊపిరి సరిగా తీసుకోలేనప్పుడు తప్పకుండా మీరు అన్ని టెస్టులతో పాటు థాలసీమియా టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది, అది తప్పకుండా మీరు తీసుకోవాలని కోరుతున్నాను. యా మేడం, ఇక్కడ సుజన్ అండి ఏబిఎన్ నుంచి. అంటే మేడం, ఈ స్టాటిస్టిక్స్ చూస్తుంటే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎలా ఉందండి? తలసేమియా పెరుగుతూ ఉందా? దీని ఉధృతి ఎక్కువ అవుతుందా రోజు రోజుకి? దీని గురించి అవగాహన ఎలా అండి? ఈ థాలసీమియా అనేది యావత్ భారతదేశంలో 60 నుంచి 70 వేల మందికి ఈ వ్యాధి ఉందండి. దీంట్లో 10% మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది ఈ జబ్బు.